అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్. ఈ మధ్య కాలంలో మనం ఒక కొత్త బ్యాక్టీరియా గురించి వింటూ ఉన్నాము. దానికి సంబంధించిన కేసెస్ మనకి 941 రికార్డ్ అయ్యాయి టోక్యోలో. అయితే ఇది మనిషిని కూడా చంపేస్తూ ఉంటుందట. దీని సిమ్టమ్స్ వచ్చేసి మనని గ్యాస్ గ్యాంగ్రీన్ ని మిమిక్ చేస్తూ ఉంటాయి. అంటే గ్యాస్ గ్యాంగ్రీన్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే ఇంతకుముందు వీడియోస్లో బ్లిస్టర్స్ రావడము, ఏదైతే ఆర్గన్ ఎక్కడైతే మనకి బ్యాక్టీరియా ఇన్వేడ్ అయిందో ఆ పర్టికులర్ టిష్యూ అనేది డెడ్ అయిపోతూ ఉంటుంది, గ్యాంగ్రీనస్గా మారుతూ ఉంటుంది. అయితే దీని సిమ్టమ్స్ ఏంటి, దీని పేరు ఏంటి అంటే దీన్ని మ్యాన్ ఈటింగ్ బ్యాక్టీరియా ఆర్ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా కింద మనం పరిగణిస్తూ ఉంటాము. ఇది మెయిన్కి మరి కాజిటివ్ ఆర్గానిజం దీనికి ఏంటి అంటే స్ట్రెప్టోకాకస్ ఇన్వర్సెస్ అని చెప్పొచ్చు. స్ట్రెప్టోకాకస్ ఫ్యామిలీకి సంబంధించిన బ్యాక్టీరియా వల్ల మనకి మ్యాన్ ఈటింగ్ లేకపోతే ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా అటాక్ అవుతుంది బాడీకి అని చెప్పొచ్చు. మరి దీని సిమ్టమ్స్ ఏంటి అంటే మెయిన్ ఫీవర్, సోర్ థ్రోట్, ఏదైతే ఇమ్యూనిటీ ఉందో అది తగ్గిపోవడము, స్లోగా బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని ర్యాపిడ్గా డ్రాప్ అవ్వడం, కొలాప్స్ అవ్వడం అనేది మేజర్ సిమ్టమ్గా చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏదైతే బాడీ ఆర్గన్ కానీ టిష్యూ కానీ బ్యాక్టీరియా ఇన్వైట్ చేస్తుందో ర్యాపిడ్గా గ్యాంగ్రీనస్గా మారిపోతూ ఉంటుంది. మనం చూడడానికి మనము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అది గ్యాంగ్రీన్ అనుకుంటాం కానీ కాదు, దట్ ఈస్ బీన్ అటాక్డ్ బై ద ఆర్ ఇన్వేడెడ్ బై ద స్ట్రెప్టోకాకస్ ఇన్వర్సెస్ అని చెప్పొచ్చు. మరి దీని ఇన్సిడెన్స్ ఏంటి అంటే ఏజ్ గ్రూప్ 30 to 58 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ గ్రూప్లో, అంటే 30 మధ్యలో 30 నుంచి 58 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉన్న అడల్ట్స్లో మనకి ఈ బ్యాక్టీరియా అనేది ఫ్రీక్వెంట్గా రికార్డ్ అవుతున్నాయి కేసెస్ ప్రస్తుతానికి. మరి ఏం సిమ్టమ్స్ ఏంటి, దీనికి డెత్ రేట్ ఏంటి అంటే యూజువల్గా మనకి డెత్ రేట్ ఇది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుందో అంతే ఫాస్ట్గా మనల్ని డెత్కి కూడా మూవ్ చేస్తూ ఉంటుంది. సో డెత్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు ఈ బ్యాక్టీరియా ఇన్వేషన్లో, విచ్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 40 to 90% ఆఫ్ ది డెత్ రేట్ అని చెప్పొచ్చు. మరి ఏంటి ఎలా కనుక్కోవడము అంటే కొన్ని ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ వల్ల మనం ఈ బ్యాక్టీరియా ఎంతవరకు డ్యామేజ్ చేసింది ఆర్గన్ టిష్యూ అని తెలుసుకోవచ్చు. అందులో ఫస్ట్ది ఎంఆర్ఐ అని చెప్పొచ్చు, ఎంఆర్ఐ పెరిఫరల్ యాంజియో లేకపోతే సిటీ పెరిఫరల్ యాంజియో అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ కలర్ డాప్లర్లో కూడా మనకి దీన్ని మనం కనుక్కోవచ్చు అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి సిబిపి కానీ ఈఎస్ఆర్ కానీ వేరే ఇన్వెస్టిగేషన్స్ సిఆర్పి ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రేట్ ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఉంటుందో వీ కెన్ సే దట్ బ్యాక్టీరియల్ ఇన్వేషన్ అయింది బాడీలో, అండ్ దట్ టు ఏ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా స్ట్రెయినింగ్ అనేది అది మళ్ళీ కల్చర్ అండ్ సెన్సిటివిటీ మీద మనకి ఏ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా మనకి బాడీని అటాక్ చేసింది అనేది మనం కనుక్కోవచ్చు. ప్రస్తుతానికి యాక్చువల్లీ మన సైంటిస్టులు అందరూ కూడా రీసెర్చ్లో ఉన్నారు ఇట్లాంటి బ్యాక్టీరియాస్కి కానీ ప్రోటోజోవన్స్కి కానీ వైరసెస్కి కానీ మందులు కనిపెట్టడానికి. ప్రస్తుతానికి ఫర్ ద టైమ్ బీయింగ్ ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నామంటే సో దట్ ఎవ్రీ వన్ విల్ బీ అట్లీస్ట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. ఫర్దర్గా మనకి ఇన్ కేస్ ఏదైనా చిన్న చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇనీషియల్ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కొంతవరకు మనం డెత్ అండ్ మార్బిడిటీ రేట్ని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, మరి దీనికి ఏంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఒకటి ఫీకో ఓరల్ రూట్ అని చెప్పొచ్చు. అంటే ఫీకల్ మ్యాటర్ నుంచి, అంటే మనకి ఫీకల్ మ్యాటర్ ఎప్పుడైతే బాడీ పార్ట్స్కి కానీ ఓరల్ రూట్కి మనకి కాంటాక్ట్ అవుతూ ఉంటుందో ఫీకో ఓరల్ రూట్ ట్రాన్స్మిషన్ అని అంటూ ఉంటాము, టైఫాయిడ్ లాగే సేమ్. సో ఈ బ్యాక్టీరియా అనేది మనకి ఫీకల్ మ్యాటర్ నుంచి మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్గా ఏంటి అంటే డైరెక్ట్గా ఫీకో ఓరల్ రూట్ అని చెప్పలేము. దెన్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ దిస్ బ్యాక్టీరియా అంటే వాటర్ సోర్స్ అని చెప్పొచ్చు. సో వాటర్, కంటామినేటెడ్ వాటర్ నుంచి మనం కాంటాక్ట్ అయినా, ఓపెన్ వూండ్స్ లేకపోతే కట్ వూండ్స్ ఎప్పుడన్నా మనకి కంటామినేటెడ్ వాటర్కి కాంటాక్ట్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం సరౌండింగ్ వాటర్ని, సరౌండింగ్ ప్లేసెస్ని మనం హైజీనిక్గా పెట్టుకోవడం అనేది ఫస్ట్ చాయిస్ డెఫినెట్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్ వాటర్ని మనము మరిగించి, అంటే మరగబెట్టిన వాటర్, కాచి చల్లార్చిన వాటర్ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ హెల్దీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం స్నానం చేస్తున్న వాటర్లో కూడా, వాటర్ ట్యాంక్స్లో కానీ మన సంప్స్లో కానీ బ్లీచింగ్ పౌడర్స్ వాడడము లేదా ఎసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ. బికాస్ ఇది మనకి ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిందంటే దీని ఇన్వేషన్ కానీ స్ప్రెడ్ కానీ చాలా క్విక్గా ఉంది, డెత్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ఏం చేయొచ్చు, మన దగ్గర ట్రీట్మెంట్ ఏముంటుంది, వీటికి అసలు ఏంటి ఇప్పుడు వచ్చే వైరస్లకి, బ్యాక్టీరియాలకి ఇంకా మనకి ఏది లేదా సొల్యూషన్ లేదా అంటే డెఫినెట్లీ ఎస్ అండి, సొల్యూషన్ ఉంది. ఒకటి మనం ఇమ్యూనిటీ, యాజ్ ఐ ఆల్వేస్ సే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఈజ్ ద అల్టిమేట్ చాయిస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వైరసెస్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్వేషన్ అని చెప్పొచ్చు. ఏదైతే మనకి ఇమ్యూన్ సెల్స్ మనకి తక్కువ అయిపోతూ వస్తున్నాయో, లింఫోసైట్స్ హ్యాంపర్ అవుతూ ఉంటాయి యూజువల్గా, అండ్ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది మనకి పడిపోతూ ఉంటాయి ఇట్లాంటి వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్వేషన్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి CD4 సెల్ కౌంట్ అనేది వైరల్ లోడ్లో, బ్యాక్టీరియల్ లోడ్లో మనకి తగ్గిపోతూ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హెచ్ఐవి వైరస్. మరి ఇలాంటివి కండిషన్స్లో మరి ఏం చేయొచ్చు, ఎలాంటి యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా పనిచేయని పరిస్థితి. ఏం చేయొచ్చు అంటే డెఫినెట్లీ ఇమ్యూన్ బూస్టింగ్ ఈజ్ ఆ ఓన్లీ అల్టిమేట్ చాయిస్. ఇమ్యూన్ మాడ్యులేట్ చేసుకుంటూ మనకి ఏదైతే సెల్స్ అటాక్ అవ్వబడి ఉన్నాయో బ్యాక్టీరియల్ ఇన్వేషన్ వల్ల వాటిని కొత్తగా మళ్ళీ
పునర్జీవనం చేయాలి అంటే మనకి సెల్ రీజనరేషన్ అంటూ ఉంటాము. సో సెల్ రీజనరేషన్ ఈజ్ ద ఓన్లీ చాయిస్ విచ్ వీ హ్యావ్ ద అడ్వాన్స్ ప్రోటోకాల్ ఇన్ కేబీకే హాస్పిటల్స్. సో మన దగ్గర ఉన్న అడ్వాన్స్ ప్రోటోకాల్ కూడా మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది కూడా సెల్ రీజనరేషన్ మీద కాబట్టి డెఫినెట్లీ ఎవరైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకపోతే రిపీటెడ్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గురించి బాధపడుతూ ఉన్నారో డెఫినెట్లీ దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ది అపాయింట్మెంట్.